హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం దిబ్బ రొట్టె తయారీ విధానం చూద్దాం. దిబ్బ రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు క్యారెట్ తురుముకొని ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. 2 చిల్లీస్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 1 కప్పు ఆనియన్స్ ఇలా మీడియం సైజులో తరిగి పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యం నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలి. ఇవి 2 బియ్యం నీట్గా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి పెరుగుతో వేసుకొని. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా రాత్రి నానబెట్టుకొని ఉంచిన బియ్యంలో పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకొని, ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనం ప్యాన్ పెట్టుకున్నాం. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం దిబ్బ రొట్టె వేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద మనం కొంచెం లైట్గా 1 చిటికెడు ఆయిల్ వేసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి. కొంచెం మందంగా వస్తుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పెరుగు వేయటం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేసుకొని 2 మినిట్స్ దాన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు రెండో వైపు తిప్పి బాగా ఎర్రగా కాల్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, దోశ మాడిపోకుండా. ఈ విధంగా మనం దిబ్బ రొట్టె తయారు చేసుకుందాం. వీడియోలో చూస్తున్న విధంగా దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా వేసుకుని దోశలు, ఇందులో మనం టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు టమాటో చట్నీ చేశానండి. కాంబినేషన్ అదిరిపోతుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.